బొరుటో 2 బ్లూ ఓ టెక్స్ట్ చాప్టర్ 29 అయితే వచ్చేసింది అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్ పీక్. ఈ చాప్టర్ లో మన బొరుటో యొక్క పవర్ అప్ జరగబోతుంది, అలాగే మన కవాకి యొక్క పవర్ అప్ కూడా జరగబోతుంది. స్పెషల్లీ ఈ చాప్టర్ లో మన మొమోషికి కూడా మనకి కనిపిపోతున్నాడు. ఈ చాప్టర్ అయితే చాలా బ్యాడాస్ గా ఉండబోతుంది. సో ఇంకేం లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. మన బొరుటో తన కార్మని యాక్టివేట్ చేస్తాడు. ఇది చూసి మనం అందరం షాక్ అయిపోయాం. ఎందుకంటే మన బొరుటో ఎప్పుడు భయపడేవాడు, నేను కార్మని యాక్టివేట్ చేస్తే మేబీ మొమోషికి నా బాడీ కంట్రోల్ తీసుకుంటాడేమో అని చెప్పి మన బొరుటో భయపడేవాడు. కానీ లాస్ట్ చాప్టర్ లో బొరుటో అసలే హెజిటేషన్ లేకుండా తన కార్మని యాక్టివేట్ చేస్తాడు. తను ఇలా చేయడానికి రీజన్ ఏంటిదో మనకి ఈ చాప్టర్ స్టార్టింగ్ లో తెలిసిద్ది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ని మీరు ఫ్యూ చాప్టర్స్ ముందు కూడా చూసారు అన్నమాట. అదే మన బొరుటో ఒక ప్రపోజల్ పెడతాడు కదా, ఫస్ట్ నేను నా ఎనిమీస్ ని చంపేస్తా నీ యొక్క పవర్స్ ని ఉపయోగించి, దాని తర్వాత నువ్వు నా బాడీని తీసుకోవచ్చు అని చెప్పి తను ఒక ప్రపోజల్ పెడతాడు. ఆ మాటలకి ఈ చాప్టర్ లో మన మొమోషికి రిప్లై ఇస్తాడు అనమాట. ఇక్కడ మన మొమోషి చెప్తాడు, నువ్వు సీరియస్ గానే మాట్లాడుతున్నావు బొరుటో, నువ్వు నిజంగా నీ బాడీని నాకు ఇచ్చేస్తావా అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన బొరుటో చెప్తాడు, ఎస్ నా బాడీ యొక్క ఫుల్ కంట్రోల్ నువ్వు తీసుకోవచ్చు, బట్ నా బాడీ నీకు ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి. అదే జూరాని చంపడంలో నాకు హెల్ప్ చేయాలి. ఒకవేళ నువ్వు నేను కలిసి ఆ జూరాని పూర్తిగా ఈ ఎగ్జిస్టెన్స్ నుంచి వైపౌట్ చేసేస్తే అప్పుడు నేను నా బాడీ నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి మన బొరుటో అంటాడు. ఈ మాట విని మన మొమోషి చెప్తాడు, నువ్వు నన్ను మోసం చేయట్లేదు కదా, నువ్వు నాకు అబద్ధాలు చెప్పట్లేదు కదా, నువ్వు గుర్తుపెట్టుకో మన ఇద్దరి థాట్స్ లింక్ అయి ఉన్నాయి, అది మర్చిపోమాక. సో నీ బుర్రలో ఏం నడుస్తుందో అది నాకు చెప్పు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన బొరుటో చెప్తాడు, నేను నా బాడీని కంట్రోల్ చేయడం వల్ల నీకు ఫ్యూచర్ మీద హోపే లేదు, నువ్వు జస్ట్ నన్ను చంపేసి ఈ ప్రపంచం నుంచి డిసపియర్ అయిపోదామని అనుకుంటున్నావు. బట్ ఒకసారి ఆలోచించు, నేనే స్వయంగా నా బాడీని నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. నా బాడీ మొత్తం నీ కంట్రోల్లో ఉండిద్ది కాబట్టి నువ్వు ఏం కావాలన్నా అది నువ్వు చేసుకోవచ్చు. కానీ అప్పుడు కూడా ఈ హ్యూమనైడ్ సింజూస్ నీకు అడ్డుపడతారు. ఒక రకంగా ఇది మన ఇద్దరి యొక్క ప్రాబ్లం. సో మనం ఇద్దరం కలిస్తే వాళ్ళని ఈజీగా డిఫీట్ చేయొచ్చు, ఏమంటావు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాటలు విని మన మొమోషి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట. కానీ మన బొరుటో యొక్క ప్లాన్ మన మొమోషికి అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు మైండ్స్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి. సో ఒకరి థాట్స్ ఒకరు ఈజీగా రీడ్ చేయగలరు. ఇక్కడ మన మొమోషి చెప్తాడు, అయితే ఫస్ట్ నువ్వు నా హెల్ప్ తో ఆ సెంజూస్ అందరినీ వైపౌట్ చేసేస్తావు, దాని తర్వాత నీ మాట ప్రకారం నువ్వు నా బాడీని నాకు ఇచ్చేస్తావు, కానీ దాని తర్వాత ఆ కవాకి గాడు వచ్చి నన్ను చంపేస్తాడు. ఇదే కదా నువ్వు అనుకుంటుంది, బట్ నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏది జరగదు. నువ్వు నన్ను ఫ్రీ చేసిన వెంటనే నేను చంపే ఆ ఫస్ట్ పర్సన్ కవాకినే అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన బొరుటో అంతకేం రియాక్ట్ చేయడా అనమాట. తను చెప్తాడు, అప్పుడు జరిగేది అప్పుడు చూసుకుందాం, బట్ నేను మాత్రం నా బాడీ నీకు ఇద్దామని డిసైడ్ అయ్యా, సో మన డీల్ నీకు ఓకేనా అని చెప్పి తను అడుగుతాడు. తను ఈ మాట చెప్పిన వెంటనే బొరుటో యొక్క కార్మ అయితే యాక్టివేట్ అయిపోయింది, అది గ్లో అవుతూ ఉండిద్ది. ఇది చూసి మన మొమోషి చెప్తాడు, నువ్వు నా పవర్స్ ని యూస్ చేసుకోవచ్చు, నువ్వు ఏం కావాలంటే అది నువ్వు యూస్ చేయొచ్చు, నా యొక్క ఎనిమీస్ ని నువ్వే వైపౌట్ చేసి ఇస్తానంటే నాకు అందులో ఏ అభ్యంతరం లేదు అని చెప్పి తను అంటాడు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఫైనల్లీ కలిసి పనిచేయబోతున్నారు అనమాట. మన మొమోషికి అయితే ఫుల్ యాక్సెస్ ఇచ్చేసాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ప్రెజెంట్ కి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం బొరుటో తన కార్మని యాక్టివేట్ చేసేస్తాడు. ఇంకా ముందు చూసుకుంటే తన ముందు మన మొమోషి యొక్క క్లోన్ ఉండిద్ది అనమాట. అది వెంటనే మన బొరుటో మీదకి అటాక్ చేయడానికి వచ్చింది. బట్ మన బొరుటో ఒక్క రసింగంతో ముందున్న క్లోన్స్ ని వైపౌట్ చేసేస్తాడు. ఇది చూసి మిగతా క్లోన్స్ కూడా మన బొరుటో మీదకి అటాక్ చేయడానికి వస్తాయి. కానీ మన బొరుటో వెంటనే వాళ్ళందరి మీద తన షురికెన్స్ ని ఇసిరేస్తాడు. మీరు ఈ ప్యానల్లో చూసుకోవచ్చు. సీరియస్లీ కళ్ళల్లో గుచ్చి పడేశాడు. పైగా మన బొరుటో ఇక్కడ ఎంత స్పీడ్ గా మూవ్ అవుతున్నాడంటే ఆ సింజూస్ కూడా ఆ మూవ్మెంట్ ని డిటెక్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనోడు జస్ట్ ఒక్క స్వింగ్ తోనే సింజూస్ అందరిని కోసి పడేస్తాడు. అండ్ మన షికుమారు కూడా కాంటాక్ట్ అయ్యి చెప్తాడు, హే బొరుటో నీ ఎంకల ఒక సింజు ఉన్నాడు, తన్ని చూసుకో అని చెప్పి తను అంటాడు. మన బొరుటో తిరిగి చూస్తే అక్కడేం కనపడదు. ఇంకప్పుడే మనోడు ఫస్ట్ టైం తన రైట్ ఐ ని ఓపెన్ చేసి బియాకు గన్ ఉపయోగిస్తాడు. అండ్ దిస్ ఈస్ క్రేజీ. మన బొరుటో ర్యాండమ్ గా 2 షురికెన్స్ విసురుతాడు. ఈ షురికెన్స్ యూటర్న్ తీసుకుని వెళ్లి ఆ సింజూస్ ని అలా టచ్ అవుతే అంతే మన బొరుటో ఫ్లయింగ్ థండర్ గాడ్ ని ఉపయోగించి అక్కడ నుంచి టెలిపోర్ట్ అయ్యి ఆ సింజూస్ దగ్గరికి వచ్చేసి ఒక పెద్ద రసింగ్ గన్ ని ఉపయోగిస్తాడు. అండ్ దిస్ ఈజ్ ఏ సూపర్ జైంట్ రసింగ్ గన్ అన్నమాట. చాలా అంటే చాలా బ్యాడ్ యాస్ అటాక్ ఇది. ఇంక ఇక్కడ నుంచి
సీన్ షిఫ్ట్ చేసి మన ఇనోజిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఇనోజిన్ చెప్తాడు, లార్డ్ 8 ప్రస్తుతం ఏరియా సి ఇంకా ఏరియా డి లోపల బగ్ యొక్క క్లోన్స్ చాలా పెరిగిపోతున్నాయని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన షికమారు టీమ్ 10 కి ఇంకా బోరుటోకి ఆర్డర్స్ ఇస్తాడనమాట, వెంటనే ఏరియా డి లోకి వెళ్ళండి అని. ఇక్కడ నుంచి మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మనకి కొంతమంది బగ్ యొక్క క్లోన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఒక బగ్ క్లోన్ చెప్తాడు, మన యొక్క నెంబర్స్ చాలా తొందరగా డిక్రీజ్ అవుతున్నాయి, ఇది ఎవరి వల్ల జరుగుతుంది అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాటలు విని వేరే బగ్ క్లోన్ చెప్తాడు, ఇది మొత్తం ఆ బాస్టర్డ్ బోరుటో చేస్తున్నాడు. ఆల్దో మనం అందరం ఇప్పుడు మన చక్రాన్ని సీల్ చేసి ఉన్నాం, ఎవరు మనల్ని డిటెక్ట్ చేయలేరు, అయినా సరే ఆ బోరుటో బాస్టర్డ్ గాడు మన చక్రాన్ని డిటెక్ట్ చేస్తున్నాడు, ఇలా ఎలా జరుగుతుందో మనకి తెలీదు అని చెప్పి ఒక క్లోన్ అంటాడు. ఈ మాటలు విని ఆ ముందున్న క్లోన్ చెప్తాడు, ఫస్ట్ మనం ఆ బోరుటోని అవాయిడ్ చేద్దాం, మన మెయిన్ టార్గెట్ ఏడా కాబట్టి ఫస్ట్ మనం తన్ని వెతుకుదామని చెప్పి ఈ క్లోన్ అంటాడు. మనోడు ఇలా అన్నాడో లేదో తన కళ్ళల్లో 2 రాడ్లు దిగిపోతాయి. ఆ రాడ్లు దింపింది ఇంకెవరో కాదు, మన పెద్దన్న కవాకి. ఇక్కడ మన కవాకి చెప్తాడు, ఏరియా సి ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది, వీళ్ళందరినీ చంపే బాధ్యత నాది అని చెప్పి మనోడు అంటాడు. ఇది చూసి ఆ ముందున్న బగ్ యొక్క క్లోన్స్ కూడా గాల్లో ఎగిరి మరీ అటాక్ చేస్తే ఇది చూసి మన కవాకి షాక్, ఏంటి ఈ బగ్గాడు ఎప్పుడు నుంచి ఎగురుతున్నాడు అబ్బా అని చెప్పి మనోడు లిటరలీ వాళ్ళ లోపల రాడ్లు దించేస్తాడు. మనం దీన్ని ఒక ఫైట్ అని కూడా చెప్పలేము, మనోడు లిటరలీ వాళ్ళని నలిపి పడేస్తున్నాడు, తలకాయలు పేల్చేస్తున్నాడు. ముందు నుంచి చాలా క్లోన్స్ వస్తూ ఉంటాయి, అయినా సరే పెద్ద రాడ్డుల్ని సమన్ చేసి కొట్టి పడేస్తున్నాడు. అసలు జస్ట్ కొన్ని ఫ్యూ సెకండ్స్ లోనే మన కవాకి ఆ ఏరియా సి లో ఉన్న బగ్ క్లోన్స్ అందరినీ వైప్ అవుట్ చేసేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి వేరే లొకేషన్ లో ఉన్న బగ్ క్లోన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఈ క్లోన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాయి, వాళ్ళు మన లొకేషన్ ని ఎలా ట్రాక్ చేయగలుగుతున్నారో మనకి తెలియట్లేదు, కానీ మన క్లోన్స్ చాలా తొందరగా వైప్ అవుట్ అవుతున్నాయని చెప్పి ఇక్కడ ఒక క్లోన్ అంటాడు. ఈ మాట విని వేరే క్లోన్ చెప్తాడు, వాళ్ళు మన యొక్క క్లోన్స్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు, బట్ మనల్ని వాళ్ళు అంతం చేయలేరు, సో మనం చేయాల్సింది ఒకటే, అదే స్ప్రెడ్ అవ్వడం. కొనహ మొత్తం స్ప్రెడ్ అవ్వండి అని చెప్పి తను ఆర్డర్స్ ఇస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ లార్డ్ కోబో అనే వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తారు. అదే మన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ అన్నమాట. తను మన మిస్సుకి చెప్తాడు, చూడబ్బాయి, బొరుటో తప్పించుకోవడానికి నువ్వే హెల్ప్ చేసావని మా అందరికి తెలుసు, బొరుటో దగ్గర ఉన్న ఆ హ్యాండ్ కప్స్ కి ఒక స్పెషల్ లాక్ అయితే ఉంది, దాని యొక్క పాస్వర్డ్ కూడా జస్ట్ 3 మెంబర్స్ దగ్గరే ఉంది, కానీ నువ్వు ఆ పాస్వర్డ్ ని తెరిచావంటే ఈ 3 మెంబర్స్ లోనే ఎవరో నీకు ఆ పాస్వర్డ్ ఏంటిదో చెప్పారు, సో మర్యాదగా మాకు నిజం చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. ఇంక ఇది మొత్తం బయట నుంచి మన కొనహామరు కూడా వింటూ ఉంటాడు. ఇంకా తనకైతే మొత్తం అర్థమైపోయింది, ఎందుకంటే ఆ స్పెషల్ పాస్వర్డ్ మన ఇబుకి, కొనహామరు ఇంకా లార్డ్ 8 దగ్గర మాత్రమే ఉంది. సో వీళ్ళ ముగ్గురు నుంచి హెల్ప్ చేస్తే బొరుటోకి, మన ఇబుకి మాత్రం చేయడు, ఎందుకంటే అంత కనెక్షన్స్ లేదు, సో చేస్తే మన లార్డ్ 8 మన బొరుటోకి హెల్ప్ చేసి ఉంటాడు అని చెప్పి మన కొనహామరుకి అర్థమైపోయింది. సో అందుకనే లోపలికి వెళ్ళి వీళ్ళందరి ముందు చెప్తాడన్నమాట, నిజానికి నేను పాస్వర్డ్ పెట్టడమే మర్చిపోయానని చెప్పి తను వెళ్ళి అంటాడు. ఈ మాట వినిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరు కాసేపు సైలెంట్ అయిపోతాడు. ఇంకా అక్కడున్న ఆఫీసర్ చెప్తాడు, నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావు కొనహామరు, ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లోడి యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు రావాల్సింది లార్డ్ 8 అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే కొనహ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సెన్సరీ టీమ్ ద్వారా సాయితో కనెక్ట్ అవుతారన్నమాట. ఇంకా వాళ్ళు చెప్తారు, ప్రస్తుతం కొనహ డేంజర్ లో ఉంది, ఎటు చూసినా బగ్ సెంజు యొక్క క్లోన్స్ తిరుగుతున్నాయి, వాటిని బొరుటో ఆపుతున్నాడు, సో మాకు ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతారు. వీళ్ళ మాటలు వినిన వెంటనే మన సై ఆర్డర్స్ కోసం హోకాగేని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది మొత్తం మన హోకాగేకి చెప్తాడన్నమాట. పైగా తను అడుగుతాడు కూడా, ఇది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీకు చెప్పాల్సి వస్తుంది, నిజానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు సెన్సరీ టీమ్ ఇవ్వాలి, కానీ సెన్సరీ టీమ్ ఇది మొత్తం ముందుగానే ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయింది అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన హోకాగే చెప్తాడు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సమయం అయితే కాదు, ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అంత టైం కూడా లేదు, ఇది ఎమర్జెన్సీ, సో వెంటనే ఆ ఇంట్రోగేషన్ ని ఆపి కొనహామరు ఇంకా మిస్సుకిని వెంటనే ఇక్కడికి పంపించండి, మన దగ్గర అంత టైం లేదు, మనమందరం వాటిని ఆపాలి అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు వినిన తర్వాత కూడా మన సాయి చెప్పేస్తాడు అన్నమాట, ఇది నా చేతుల్లో అయితే లేదు, నేనైతే ఏం చేయలేను అని చెప్పి తను అంటాడు. కానీ మన లార్డ్ 8 చెప్తాడు, ఇది హోకాగి యొక్క ఆర్డర్స్, నువ్వు వెంటనే ఆ ఇంట్రోగేషన్ ని క్యాన్సిల్ చేసి వాళ్ళని పంపించాలి, దిస్ ఈజ్ ఎమర్జెన్సీ అని చెప్పి తను అంటాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొన్ని సెంజూస్ ని చూపిస్తారనమాట. ఇక్కడ లిటరలీ ఆ బగ్ యొక్క సెంజూస్ నార్మల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మీరు ఏడాని చూసారా, ఒకవేళ చూస్తే ఎప్పుడు చూసారు అని చెప్పి వీళ్ళు లిటరలీ సర్వే చేస్తున్నారు. ఆఖరికి మన ఇనోజిన్ కూడా షాక్ అయిపోతాడు, తను చెప్తాడు ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క జనాభా
50 అయిపోయింది, వాళ్ళని మనం ఆపాలి అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మిస్సుకి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మిస్సుకి చెప్తాడు, ఏంటి కొనహామరు మీరు ఏం చెప్తున్నారు, ఆ కోడ్ మీరు వేశారు కదా, వేలేదని ఎందుకు చెప్తున్నారు అని చెప్పి తను ఆ మైండ్ ట్రాన్స్ఫర్ చూస్తుని ఉపయోగించి మాట్లాడతాడు అనమాట. ఆ మాటలు విని మన కొనహామరు చెప్తాడు, ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు కదా, మనం ఫస్ట్ ఇక్కడ నుంచి బయట వెళ్ళాలి, అందుకనే నేను అసలు పాస్వర్డే పెట్టలేదని చెప్పా. ఒకవేళ వీళ్ళిద్దరికి నిజంగా ఏం జరిగిందో తెలిసిపోతే వీళ్ళిద్దరు వెళ్ళి లార్డ్ 8 ని జైల్లో పెట్టేస్తారు. అప్పుడు నిజంగానే కొనా విలేజ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. సో ప్రస్తుతం మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు, అందుకనే నేను తప్పు నా మీద వేసుకున్నా, నేను లాకే పెట్టలేదు అని చెప్పానని చెప్పి మనోడు అంటాడు. బట్ ముందు నుంచి మన కూబో ఇంకోసారి చెప్తాడు అనమాట, నువ్వు ఇక్కడ ఎవరినో కాపాడాలని చూస్తున్నావు, నువ్వు ఇక్కడ అబద్ధాలు చెప్తున్నావు, నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండు, ఇంకా వెంటనే వెళ్ళి లార్డ్ 8 ని ఇక్కడికి పిలిపించండి అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి బగ్ యొక్క క్లోన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళ యొక్క జనాభా 70 అయిపోయింది అనమాట. వీళ్ళు లిటరల్లీ ఎక్కడ పడితే అక్కడే తిరుగుతూ ఉంటారు. ఇంకా మన హిమావారి వెంటనే వచ్చి ఒక బగ్ క్లోన్ మీదకి అటాక్ చేసిద్ది. ఆ క్లోన్ లిటరల్లీ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ ఆ క్లోన్ లోపల నుంచి ఇంకో 2 క్లోన్లు వెంటనే బయటకు వస్తాయి. అండ్ కింద చూసుకుంటే మన షికుడే తన షాడో పెరాలిసిస్ జుస్సుని ఉపయోగించి తన క్లోన్స్ ని లైక్ కింద పడేస్తూ ఉంటాడనమాట. ఇది ఒక కొత్త టెక్నిక్, ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఐ మీన్ నేను ఈ జుస్సుని ఇంతకు ముందు కూడా చూసా, బట్ ఈసారి మనోడు చాలా డిఫరెంట్ వేలో ఈ జుస్సుని పర్ఫామ్ చేశాడు అనమాట, చాలా యూనిక్ వేలో చేశాడు. అలాగే రెండో వైపు మనం చోచోని కూడా చూసుకోవచ్చు, తను కూడా ఈ సెంజూస్ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోయింది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకా చాప్టర్ లాస్ట్ లో మనం రైటర్ యొక్క టెక్స్ట్ ని ఇంకా అలాగే ఈ ఫైనల్ ప్యానల్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రైటర్ చెప్పిండు, ఇక్కడ ఫైట్ మొత్తం బాగానే నడుస్తుంది, సెంజూస్ యొక్క నెంబర్స్ కూడా తగ్గుతున్నాయి, కానీ మన కాషిన్ కోజీ మాత్రం సంతోషంగా లేడు అని చెప్పి ఇక్కడ ఒక మెసేజ్ పెట్టిండు. ఇక్కడ కాషిన్ కోజీ సాడ్ గా ఉన్నాడంటే దాని అర్థం నెక్స్ట్ చాప్టర్ లో ఏదో జరగబోతుందని, ఎందుకంటే మనోడు ఏదో చూస్తే గానీ ఇంత సాడ్ గా అయితే ఉండడు. సో ఇంతకి మనోడు ఏం చూసుంటాడో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో కావాలంటే నేను మీ అందరికి ఒక క్లూ కూడా ఇస్తా, మేబీ ఒక క్యారెక్టర్ చనిపోతుందేమో, దట్స్ వై మనోడు ఎంత సాడ్ గా కూర్చున్నాడు. సో గైస్, మీరే క్యారెక్టర్ చనిపోతుంది అనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ యొక్క పేరు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంకెంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ ఇంకొక లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.